ఈ రోజుల్లో బతికున్నావు కదా, పితరుల దినాలు పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎలాగ ఒప్పుకుంటావు యేసుప్రభుని? ఎంత కనపరుస్తున్నావు ఆయన్ని? ఎంత విధేయత చూపిస్తున్నావు ఆయనకి? ఎంత నమస్కరిస్తున్నావు ఆయనకి? ఆయన అధికారం కిందకి ఎంత ఇష్టంగా వచ్చావు? ఆయన నామం పేరట ఆయన నీతిని ఎంత బాగా నెరవేరుస్తున్నావు? నీతి గురించి మనం ఆలోచన చేసాం ఇందాక, పోయిన ఆదివారం నాడు కూడాను. ఆ నీతిని ఎంత రానిచ్చావు, ఎంత కోరుకుంటున్నావు, ఎంత ప్రేమించావు? అవినీతి నాలో ఉందని తెలిసినప్పుడు ఎంత కలవరపడుతున్నావు? దాన్ని బయటికి తోసేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశావు? ఎంతగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా దగ్గర మురికిదేదో ఉంది, అపవిత్రత ఉంది అని చెప్పి కలవరపడే దేవుని దగ్గరికి వెళ్ళి తీసేయమని ఎన్నిసార్లు అడిగావు? సహోదరులారా, అమ్మా ఆలోచించేద్దాం ఒకసారి. దేవుడు మన జీవితాల్లో ఎంతో సునిశ్చితంగా మాట్లాడుతున్నాడు. గాడ్ జడ్జెస్. దేవుడు ప్రేమించే దేవుడు, దేవుడు ప్రేమించే దేవుడు అని విన్నారు కదా. అవర్ గాడ్ ఈజ్ అన్ యాంగ్రీ గాడ్ టూ. మన దేవుడు కోపపడు దేవుడు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నెవర్ ఫర్గెట్ దీస్ థింగ్స్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, అది ఎంత నిజమో దేవుడు అగ్ని అయి ఉన్నాడు, అది కూడా అంతే నిజం. ప్రతి బిలీవర్కి అర్థం కావాలి, ప్రతి ప్రసంగికుడికి అర్థం కావాలి, ప్రతి పుస్తకం రాసేవాడికి అర్థం కావాలి. సగం చూపించి దేవుడి గురించి మనుషులను మోసం చేయొద్దు. గాడ్ ఈజ్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్.